హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకు టీజీపీఎస్సీ నుంచి ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అనేది అందుతుందండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించినటువంటి గ్రేడ్ 1 నోటిఫికేషన్ ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి విత్ హెల్డ్ వేకెన్సీకి సంబంధించినటువంటి సెలక్షన్ లిస్ట్ అనేది రావడం జరిగింది. అంటే ఒక వేకెన్సీ వచ్చేసి మనకు విత్ హెల్డ్ అయితే కావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి రిజల్ట్ అనేది అనౌన్స్ అయితే చేయడం జరిగింది టీజీపీఎస్సీ. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చండి ఈ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించినటువంటి వివిధ డిపార్ట్మెంట్లలో. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇకంగా మనకు చాలా డిపార్ట్మెంట్స్ అయితే ఉండడం జరుగుతుందండి. లైక్ ఇక్కడ వార్డెన్ గ్రేడ్ 2 సంబంధించి, మ్యాట్రన్ గ్రేడ్ 1కి సంబంధించినటువంటి, అలాగే డిజబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అండ్ లేడీ సూపరింటెండెంట్ అండ్ చిల్డ్రన్ హోమ్ ఇన్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అన్నమాట. ఇక్కడ నోటిఫికేషన్ డేట్స్ కూడా క్లియర్గా గమనించవచ్చు అండి. 25th 2022కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు అండి మనం ప్రొవిజనల్ సెలెక్షన్ నోటిఫికేషన్ పర్టైనింగ్ టు ది రిలీజ్ ఆఫ్ విత్ హెల్డ్ వేకెన్సీస్. ఏదైతే విత్ హెల్డ్ వేకెన్సీకి సంబంధించినటువంటి వేకెన్సీ ఉందో దానికి సంబంధించినటువంటి రిజల్ట్ అనేది టీజీపీఎస్సీ అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా కంటిన్యూయేషన్ ఆఫ్ ది సెలెక్షన్ నోటిఫికేషన్ డేటెడ్ ఆన్ 17/3/2025కి సంబంధించినటువంటి ఏదైతే రిజల్ట్ నోటిఫికేషన్ ఉందో దాని అనుగుణంగానే for the post of hostel welfare officer in various welfare department by notification number 25/2022 hereby informed that the provisional selection list of one candidates, ఎవరైతే ఒక క్యాండిడేట్ వచ్చేసి విత్ హెల్డ్ అంటే విత్ హెల్డ్ అయితే కావడం జరిగింది ఆ వేకెన్సీస్కి సంబంధించి, విచ్ వాజ్ ద కెప్ట్ విత్ హెల్డ్ బై ద వైడ్ ప్రొవిజనల్ సెలెక్షన్ నోటిఫికేషన్ డేటెడ్ ఆన్ 17/3/2025 నౌ బీయింగ్ రిలీజ్డ్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. అంటే 17/3/2025లో రిలీజ్ చేసినటువంటి ఏదైతే సెలక్షన్ నోటిఫికేషన్ ఉందో అందులో ఒక వేకెన్సీ వచ్చేసి అంటే ఒక క్యాండిడేట్ని అయితే విత్ హెల్డ్ అయితే చేయడం జరిగిందండి. ఆ క్యాండిడేట్కి సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చేసి అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ద ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చేసి సబ్జెక్ట్ టు ఓవర్కమ్ ఆఫ్ పెండింగ్ కోర్ట్ కేసెస్ అండ్ కోర్ట్ ఆర్డర్ సంబంధించి ఇక్కడ రిలీజ్ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అండ్ మనకు చూసుకోవచ్చు, ఒకవేళ పెండింగ్ పెడితే మాత్రం ఖచ్చితంగా కోర్టు ఇష్యూస్ ఉంటేనే పెండింగ్ పెడతారండి. దానికి సంబంధించి క్లియరెన్స్ వచ్చినాక మాకు సెలక్షన్ అంటే మనకు సెలక్షన్ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి చూసుకుంటే ద క్యాండిడేట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఫిజికల్లీ ఫిట్ ఫర్ దిస్ పోస్ట్ అండి. అండ్ ద క్యాండిడేట్ షుడ్ ప్రొడ్యూస్ ద ఒరిజినల్ సర్టిఫికేట్ సచ్ రిక్వైర్డ్ టు అకార్డెన్స్ టు ద రూల్స్ ఆఫ్ నోటిఫికేషన్ ప్రకారమే ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. అండ్ ఇక్కడ క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఈ క్యాండిడేట్ వచ్చేసి పోస్ట్ కోడ్ నెంబర్ 4కి సంబంధించి ఎలిజిబిలిటీ ఉంది. అండ్ సెలక్షన్ జోన్ వచ్చేసి 4th జోన్లో సెలెక్షన్ అయితే కావడం జరిగింది. అండ్ పూర్తి ప్రొసీజర్ కూడా మనకు టీజీపీఎస్సీ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ పబ్లిష్డ్ ఇన్ ద గెజెట్ నెంబర్ 40 ప్రకారమే జరిగిందంటూ కూడా ఇక్కడ క్లియర్గా కమిషన్ అనేది చెప్పడం జరిగింది. ఇది వచ్చేసి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించినటువంటి విత్ హెల్డ్ వేకెన్సీకి సంబంధించినటువంటి రిజల్ట్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్ అన్నమాట. మీకు ఫర్దర్గా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒక చిన్న విషయం ఏంటంటే నా టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి డిలీట్ చేయడం జరిగిందండి. మీకు ఏమైనా అప్డేట్స్ కావాలనుకుంటే మాకు డైరెక్ట్గా డిఎం చేయండి, కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి డిఎం చేసినా మీకు ఏమైనా హెల్ప్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీకు హెల్ప్ చేసే ప్రయత్నంలో మేము ఉంటాము. అండ్ నేను ప్రిపరేషన్ కంటిన్యూ చేయడం వల్లనే ఈ టెలిగ్రామ్ ఛానల్ అనేది డిలీట్ చేయడం జరిగింది. అండ్ ఫ్యూచర్ ఒకవేళ టెలిగ్రామ్ ఛానల్ని పెట్టాలని మీరు ఒకవేళ అనుకుంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.